तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब STF की जानिब से की गई कार्रवाई बताया गया कि एक गांजा पेडलर जिसका नाम किशोर नंदेव लावले बताया गया, पूना महाराष्ट्र का रिहायशी 36 किलो गांजा उसके कब्जे से जब्त कर लिया गया, जिसकी मालियत 9 लाख रुपए बताई गई। सिलसिले में STF एडिशनल सुपरिटेंडेंट उपल एक्साइज ऑफिशियल भास्कर ने तमाम तरह तफसीलात से वाकिफ करवाया। बताया गया कि डायरेक्टर एनफोर्समेंट एक्साइज एंड प्रोहिबिशन कमल हसन रेड्डी IPS की क़ियादत में बेहतरीन अंदाज में काम किया जा रहा है और गांजा पेडलर्स पर शिकंजा कसा जा रहा है। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन। श्री कमल रेड्डी IPS డైరెక్టర్ ప్రొవిజనల్ ఎక్సైజ్ వారి ఆదేశానుసారము ఈరోజు STF ఎక్సైజ్ డి టీమ్ మరియు SHO ఎక్సైజ్ చంద్రశేఖర్ గౌడ్, SHO ఉప్పల్ మరియు DTF మల్కాజ్గిరి భరత్ భూషణ్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు అనుమానాస్పదంగా మల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర సస్పిషియస్ పర్సన్ కోసం చెక్ చేస్తుండగా ఒక అనుమానాస్పదంగా తచ్చాడుతుంటే అతన్ని చెక్ చేస్తే అతను చెక్ చేస్తే అతని దగ్గర 4 బ్యాగులు దొరికింది. ఆ బ్యాగులను చెక్ చేయగా గంజాయి ఒక 20 బ్యాగ్స్ దొరికింది. ఈచ్ ప్యాకెట్ 1.8 kg ఉంది. టోటల్ 36 kgs. దీని వర్త్ అందాజు 9 lakhs ఉంది. ఇతను అక్యూజ్డ్ పేరు కిషోర్ నామదేవ్ లాహోలే, పూణే మహారాష్ట్ర చెందినవాడు. ఇతను పలాస శ్రీకాకుళం నుంచి ఈ గంజాయిని తీసుకొని సికింద్రాబాద్ వద్ద ఉద్దేశంలో ఇక్కడ ట్రాక్లో అక్కడ అనుమానాస్పదంగా వచ్చి మల్లాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ దగ్గర దిగి వేరే పర్సన్స్ అమ్మాలను ఉద్దేశంతో దిగితే మా టీము ముకుందర్ రెడ్డి ప్రొవిజనల్ ఎక్సైజ్ ES గారు, తర్వాత సూర్యప్రకాష్ DSP గారి సూచన ఆధ్వర్యంలో లతీఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, తర్వాత భరత్ భూషణ్, తర్వాత అబ్దుల్ జబ్బార్, మురళి SI గారు అండ్ స్టాఫ్ ఇతను పట్టుకొని ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తాము. ఇది ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా గంజాయి తమ ఏరియాలో ఎవరైనా తీసుకున్నా కానీ అమ్ముతున్నా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారికి తగిన సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు కూడా ఈ గంజాయిని నిర్మించడం కోసము ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా వారి పేర్లను మేము సీక్రెట్గా పెడతాం కాబట్టి మాకు కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం.